వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ గంజి అమరిందర్. మనము రెండు త్రిభుజాలని స్వరూపాలు అనడానికి నియమాల గురించి నేర్చుకుంటున్నాము. ఈ వీడియోలో త్రిభుజాల స్వరూపకతకు మనము భుజము 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 నియమం ప్రకారము త్రిభుజాలను స్వరూపాలు అనడం ఏ విధంగానో సిద్ధాంతము 8.4 ద్వారా నేర్చుకుందాం. ఏంటి ఆ 8.4? రెండు త్రిభుజాలలో ఒక త్రిభుజములోని భుజాల కొలతలు వేరొక త్రిభుజంలోని భుజాల కొలతలకు అనుపాతములో ఉన్న ఆ రెండు త్రిభుజాలలోని అనురూప కోణాలు సమానము, ఇంకా ఆ రెండు త్రిభుజాలు స్వరూపాలని నిరూపించాలి. ఇప్పుడు దత్తాంశముగా ఏం తీసుకుందాం? త్రిభుజం ఏబి, త్రిభుజం ఏబిసి, త్రిభుజం డిఎఫ్లు ఏంటివి? రెండు త్రిభుజాలు ఎలా ఉన్నాయి? రెండు త్రిభుజాల్లో ఒక త్రిభుజం భుజాల కొలతలు వేరొక త్రిభుజం భుజాల కొలతకు అనుపాతంలో ఉన్నాయి. అంటే దత్తాంశం ప్రకారం ఏబి బై డిఈ ఇజ్ ఈక్వల్ టు బిసి బై దీనికి ఎఫ్, నెక్స్ట్ ఏసి బై డిఎఫ్. ఇది దత్తాంశం ప్రకారంగా ఇవి విలువ మనం ఏమనుకుందాం? <1 అగునట్లు మనం ఏం చేసుకుందాం? త్రిభుజం ఏబిసిని త్రిభుజం డిఎఫ్ ని తీసుకుందాం. ఈ విధంగా అయ్యేటట్లు ఏబిసి త్రిభుజం డిఈఎఫ్ లను తీసుకుందాం. డిఎఫ్ లను తీసుకుందాం. మరి ఇప్పుడు సారాంశం ఏంటి? మనం ఏం నిరూపించాలి? ఏమి నిరూపించాలి? ఆ రెండు త్రిభుజాలను అనురూప కోణాలు సమానమని నిరూపించాలి. అంటే యాంగిల్ ఏకి అనురూప కోణము యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ డి అని, యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఈ అని, ఇంకా యాంగిల్ సి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఎఫ్. ఇదేగా మనం నిరూపించాల్సింది. ఇది నిరూపించినట్లయితే అప్పుడు ఏమవుతుంది అంటే ఇంకా నిరూపించాలి దాన్ని ఇంకేమనొచ్చు? త్రిభుజం ఏబిసి సిమిలర్ టు త్రిభుజం డిఎఫ్ అని చూపడం. అంటే డిఎఫ్ అని చూపాలి. అంటే ఇది నిరూపించినట్లయితే ఏమవుతుంది? ఆటోమేటిక్ మనకి ఏబిసి సిమిలర్ టు త్రిభుజం డిఎఫ్ అవుతుంది. మరి దీనికోసము ఇది నిరూపించడం కోసం మనం ఏం చేద్దామంటే నిర్మాణం తీసుకోవాలి. నిర్మాణము ఏంటా? నిర్మాణం ఏ విధమైన కన్స్ట్రక్షన్ తీసుకోవాలి? నిర్మాణం అంటే త్రిభుజము ఏబిసి డిఎఫ్లలో ఏబి బై డిఈ ఏమైతుంది? ఇవి <1 అనుకున్నాం కదా దీని విలువ. అంటే ఏంటన్నట్టు ఏబి అనేది డిఈ భుజం కొలత కన్నా తక్కువ అని అర్థం. అంటే ఏబి ఈజ్ ఈక్వల్ టు డిపి అయ్యే విధంగా, ఏసి ఈజ్ ఈక్వల్ టు డిక్యూ అయ్యే విధంగా పి కామా క్యూ బిందువులను డిఈ కామా డిఎఫ్ లపై తీసుకోగా మనం ఏం చేద్దాం? ఒక బిందువునేమో పి అనే బిందువునేమో డిఈ పైన, క్యూ అనే బిందువునేమో ఎక్కడ తీసుకుంటున్నాము? డిఎఫ్ పైన తీసుకుంటున్నాము. ఎలా? ఏబి ఈజ్ ఈక్వల్ టు డిపి అయ్యేటట్లు, ఏసి ఈజ్ ఈక్వల్ టు డిక్యూ అయ్యే విధంగా మనము ఎక్కడ తీసుకుంటున్నాము? పి కామా క్యూలని పినేమో డిఈ మీద, క్యూనేమో డిఎఫ్ మీద తీసుకుందాము. పిని క్యూని కలపాలి. కలుపుతున్నా. తీసుకుని పి క్యూని కలుపుతున్నా. అదే ఇక్కడ రాదాం. నిర్మాణము అంటే ఏబి ఈజ్ ఈక్వల్ టు డిపి, ఏబి ఈజ్ ఈక్వల్ టు డిపి, ఏసి ఈజ్ ఈక్వల్ టు డిక్యూ అగునట్లు డిఈ డిఎఫ్ లపై వరుసగా పి మరియు క్యూలను గుర్తించుము, పి కామా క్యూలను కలుపుము. మనం ఇంతకుముందు చెప్పుకున్నట్లే దాన్ని ఇక్కడ నిర్మాణాన్ని రాయడం జరిగింది. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి? ఉపపత్తి ప్రూఫ్ కోసము ఫస్ట్ ఏం తీసుకోవాలంటే దత్తాంశంలో ఉన్న దీన్ని రెండింటిని నేను సమానంగా తీసుకుంటున్నాను. ఈ మూడు సమానం అన్నప్పుడు ఒకే నిష్పత్తిలో ఉన్నప్పుడు నేను ఏం తీసుకుంటున్నా? ఏబి బై డిఈ ఇజ్ ఈక్వల్ టు ఏసి బై డిఎఫ్ అని తీసుకుంటున్నా. డిఎఫ్ ఈ రెండింటిని సమానంగా తీసుకుంటున్నా. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఏబి ప్లేస్ లో ఇంత ముందుకు మనం ఏబి ఈజ్ ఈక్వల్ టు డిపి అయ్యేటట్లు, ఏసి ఈజ్ ఈక్వల్ డిక్యూ అయ్యేటట్లుగా మనం తీసుకున్నాం కదా, నిర్మాణం చేసినాం కదా.
ఇప్పుడు ఏబి ప్లేస్ లోనేమో డిపి రాస్తున్నా, డిపి బై డి. ఏసీ ప్లేస్ లోనేమో డిక్యూ బై డిఎఫ్, డిఎఫ్. దీన్ని ఏమని రాయొచ్చు? డిఈ బై డిపి అని రాసుకోవచ్చుగా. డిఈ బై డిపి ఈజ్ ఈక్వల్ టు డిఎఫ్ బై డిక్యూ. రెండు వైపులా హారంలో ఉన్నది లవంగా రాసిన, లవం ఉన్నది హారంగా రాసిన, ఈజ్ ఈక్వల్ అవుతుంది. ఇప్పుడు ఏమవుతుంది? డివిడెండ్ -1 చేస్తున్నా. డిఈ బై డిపి -1 డిఎఫ్ బై డిక్యూ. ఇరువైపులా -1ని కలుపుతున్నా. -1 అంటే దీని డివిడెండో అంటాం. అంటే ఏంటి? డిఈ మైనస్ డిపి డైరెక్ట్ రాసుకోవచ్చు. డిఈ మైనస్ డిపి బై డిపి. నేను దాన్ని వివరించి చెప్తున్నాను. డిఎఫ్ మైనస్ డిక్యూ బై డిక్యూ. ఇక్కడ చూడండి, డిఈ బై డిపి ఈజ్ ఈక్వల్ డిఎఫ్ బై డిక్యూని డైరెక్ట్ గా డిఈ మైనస్ డిపి బై డిపి, డిఎఫ్ మైనస్ డిక్యూ బై డిక్యూ అని రాసుకోవచ్చు డివిడెండ్ ప్రకారం. అంటే ఏంది? డిఈ మైనస్ డిపి. ఒకసారి చూడండి, ఈ డిఈలో నుంచి ఇక్కడి నుంచి డిపి వెళ్తే ఏమవుతుంది? డిపిని తీసేస్తే ఏమవుతుంది? పిఈనే కదా మిగిలేది. అంటే న్యూమరేటర్ లో ఏం మిగులుతుంది? పిఈ బై డిపి. ఇక్కడ చూడండి, ఈ డిఎఫ్ మొత్తంలో నుంచి ఏం పోతుంది? డిక్యూ. దీన్ని తీసేయండి, తీసేస్తే మిగిలింది ఏంటి? క్యూఎఫ్ కదా. అంటే ఇక్కడ లవంలో క్యూఎఫ్ బై డిక్యూ. ఇప్పుడు మళ్ళీ నేనేం రాస్తున్నా? లవంలో ఉన్నదని హారంలో రాస్తున్నా. డిపి బై పిఈ ఈజ్ ఈక్వల్ టు డిక్యూ బై క్యూఎఫ్. చూడండి ఏమైంది? డిపి బై పిఈ ఈజ్ ఈక్వల్ డిక్యూ బై క్యూఎఫ్ అయింది. అంటే మరి దీని నుంచి ఏంటిది? అప్పుడు పిక్యూ అనేది, పిక్యూ అనే రేఖ త్రిభుజంలోని 2 భుజాలను సమాన నిష్పత్తిలో విభజిస్తుంది. అయినా పిక్యూ అనేది ఈఎఫ్ కి ఎలా ఉంటుంది? సమాంతరంగా ఉంటుంది. దీని నుంచి ఏమని రాయొచ్చు? దేర్ఫోర్ పిక్యూ ఈజ్ ప్యారలల్ టు ఈఎఫ్. పిక్యూ ఈజ్ ప్యారలల్ టు ఈఎఫ్. పిక్యూ ఈజ్ ప్యారలల్ టు ఈఎఫ్ అంటే ఇప్పుడు మనం ఏమని రాయొచ్చు? దీని నుంచి ఈ కోణము సమానమని, ఈ కోణము సమానమని రాసుకోవచ్చు కదా. ఎందుకు? అవి సదృశ్య కోణాలు అయితే. ఇదేమో ఇక్కడ ఏం రాయాలి? ఇక్కడ బ్రాకెట్ లో బిపిటి అంటే ప్రాథమిక సిద్ధాంత విపర్యము. ఇది అంటే కాన్వర్స్ ఆఫ్ బేసిక్ ప్రపోర్షనాలిటీ థీరం ప్రకారం ఇది. ఎందుకు? ఈ పీక్యూ అనే లైన్ ఈ 2 భుజాలను ఒకే నిష్పత్తిలో విభజిస్తుంది కాబట్టి పీక్యూ అనేది ఏమవుతుంది? 3వ భుజానికి సమాంతరంగా ఉంటుంది అని తీసుకుని రాయడం జరిగింది. అదేంటంటే ప్రాథమిక అనుపాత సిద్ధాంతం యొక్క విపర్యం ద్వారా రాశాం. ఇప్పుడు దీని నుంచి పీక్యూ ప్యారలల్ టు ఈఎఫ్ కావడం వల్ల నేనేం రాస్తాను? డిపిక్యూ ఈజ్ ఈక్వల్ యాంగిల్ డిపిక్యూ ఈజ్ ఈక్వల్ డిఈఎఫ్ అని రాసొచ్చు. ఒక కోణము. ఇంకేం రాయొచ్చు? డిక్యూపి యాంగిల్ డిక్యూపి రెండవ కోణం డిక్యూపి ఈజ్ ఈక్వల్ డిఎఫ్ఈ యాంగిల్ డిఎఫ్ఈ. చూడండి, పిక్యూ ప్యారలల్ టు ఈఎఫ్ అనడం వల్ల ఈ కోణం అని అంటే డిపిక్యూ ఈజ్ ఈక్వల్ టు డిఎఫ్ సమానమని, డిక్యూపి డిపిక్యూ ఈజ్ ఈక్వల్ టు డిఈఎఫ్ అనే కోణానికి సమానమని, ఇటువైపు డిక్యూపి యాంగిల్ డిక్యూపి ఈజ్ ఈక్వల్ యాంగిల్ డిఎఫ్ఈ కి సమానమని తీసుకోవడం జరిగింది. ఇప్పుడు ఒకసారి ఈ త్రిభుజము
చూడండి త్రిభుజము డిపిక్యూ కామా త్రిభుజం డిఎఫ్ లో ఈ కోణము దీనికి సమానమైంది, ఈ కోణం సమానమైంది. అంటే యాంగిల్ డిపిక్యూ ఇజ్ ఈక్వల్ టు డిఈఎఫ్ కామా నెక్స్ట్ యాంగిల్ డిక్యూపి ఇజ్ ఈక్వల్ టు డిఎఫ్ఈ అంటే యాంగిలిజం ప్రాపర్టీ ప్రకారం ఏమనొచ్చు అంటే త్రిభుజంలోని కోణాల మొత్తము 3 కోణాల మొత్తం 180 డిగ్రీలు కాబట్టి ఆటోమేటిక్ గా 3వ కోణము కూడా సమానం అయిపోతుంది. కాబట్టి ఇది ఏమవుతుంది, ఏ సిమిలారిటీ ప్రకారము ఈ 2 సరూపకాలు త్రిభుజము therefore డిపిక్యూ త్రిభుజము డిపిక్యూ సిమిలర్ టు త్రిభుజము డిఈఎఫ్. ఇది ఒకటి. ఇది ఇక్కడ అర్థమైందంటే ఇక్కడ ఈ కోణం ఈజ్ ఈక్వల్ ఈ కోణం అయింది, ఈ కోణం ఈజ్ ఈక్వల్ ఈ కోణం అయింది. ఈ యాంగిల్ డి అనేది 3 కోణం కాబట్టి ఆటోమేటిక్ గా ఏమవుతుంది, కోణం 2 త్రిభుజంలో 2 కోణాలు సమానమైన అంటే ఆటోమేటిక్ గా 3వ కోణం సమానం అవుతుంది. దీనే కోణం సిమిలారిటీ అంటాం. కాబట్టి ఇది ఈ 2 త్రిభుజాలు డిపిక్యూ అనే త్రిభుజము డిఈఎఫ్ అనే త్రిభుజాలు సిమిలర్ సరూపకాలు అని రాస్తున్నా. త్రిభుజం డిపిక్యూ ఈ సిమిలర్ టు త్రిభుజం డిఎఫ్ అని తీసుకొని ఈక్వేషన్ 1 గా తీసుకున్న దాన్ని చూడండి. ఇక్కడ త్రిభుజం డిపిక్యూ సిమిలర్ టు త్రిభుజం డిఎఫ్ ని రావడం జరిగింది. మనము ఈ నిర్మాణం నుంచి ఫస్ట్ ఈ నిర్మాణం రాసుకోండి, తర్వాత ఉపపత్తిని ఇక్కడ ఇది రాసుకున్న తర్వాత ఇది రాయండి, తర్వాత ఇది రాసుకోండి. నేను ఇక్కడ రాసిన తర్వాత ఈ మొత్తాన్ని క్లీన్ చేస్తున్నాను. ఇక్కడ ఈక్వేషన్ 1 ని కంటిన్యూ చేస్తుంది ఇక్కడి నుంచి మళ్ళా. త్రిభుజం డిపిక్యూ సిమిలర్ టు త్రిభుజం డిఈఎఫ్. ఇది ఈక్వేషన్ 1. ఇది మొత్తం తీసేద్దాం. ఇప్పుడు త్రిభుజము డిపిక్యూ సిమిలర్ టు త్రిభుజం డిఎఫ్ కదా. దీని నుంచి మనం ఏం రాదాము, దీని నుంచి మనము డిపి బై దీని నుంచి డిపి బై డిఈ ఇజ్ ఈక్వల్ పిక్యూ బై ఈఎఫ్ అని తీసుకుంటున్నా. ఎందుకు, ఈ 2 త్రిభుజాలు సిమిలర్ కాబట్టి ఈ 2 డిపికి అనురూప భుజము డిఈ పిక్యూకి అనురూప భుజము ఈఎఫ్ లో ఒకే నిష్పత్తిలో ఉంటాయని తీసుకుంటున్నాను. ఇప్పుడు మళ్ళా ఈ 2 భుజాలను మాత్రమే తీసుకున్నాను. ఇప్పుడు డిపి ఈజ్ ఈక్వల్ మనం ఏమని రాయొచ్చు, కన్స్ట్రక్షన్ లో డిపి ఈజ్ ఈక్వల్ మనం ఏమనుకున్నాం, ఏబి ఈజ్ ఈక్వల్ డిపి అయ్యే విధంగా తీసుకున్నాం కదా. అంటే ఇక్కడ నేను డిపి ఈజ్ ఈక్వల్ ఏమని రాస్తున్నా, ఏబి అని తీసుకుంటున్నా. ఏబి బై డిఈ ఈజ్ ఈక్వల్ పిక్యూ బై ఈఎఫ్. మనము నిర్మాణంలో ఏమని తీసుకున్నాము, నిర్మాణం ఎలా చేశాము, ఏబి ఈజ్ ఈక్వల్ టు డిపి అయ్యే విధంగా పి అనే బిందువుని డి మీద తీసుకున్నాం కదా. ఇక్కడ డిపి బదులు ఏబి రాశాను, డిఈ ఈజ్ ఈక్వల్ యాస్టీ తీసుకున్నాం. ఒక ఓన్లీ ఇది డిపి ఈజ్ ఈక్వల్ ఏబి రాయడం జరిగింది. పిక్యూ బై ఎఫ్ యాస్టీ ఉంచేసిన. ఇక్కడ మనకేం తెలుసు, ఇంకా ఏబి బై డిఈ ఈజ్ ఈక్వల్ టు ఏమని తెలుసు మనకు, బీసీ బై ఈఎఫ్ అని తెలుసు కదా. ఈ రెండింటిని సమానం తీసుకుంటున్నాయి. ఇప్పుడు ఏబి బై డిఈ ఈజ్ ఈక్వల్ దత్తాంశం ప్రకారం, దత్తాంశంలో ఏమని తెలుసు, బీసీ బై ఈఎఫ్. మనము ప్రూఫ్ కోసమేమో ఫస్ట్ ఈ రెండింటిని తీసుకొని ఇవి ప్యారలల్ అని ప్రూఫ్ చేసినాము. ఇప్పుడు ఏం తీసుకుంటున్నాము, ఇప్పుడు మన అవసరం ఫస్ట్ది సెకండ్ది తీసుకుంటున్నాం. ఇప్పుడు ఈ రెండింటిని గమనించండి, ఇక్కడ దీన్ని గమనించండి. ఏబి బై డిఈ ఈజ్ ఈక్వల్ పిక్యూ బై ఈఎఫ్ అని వస్తుంది, ఏబి బై డిఈ ఈజ్ ఈక్వల్ బీసీ బై ఈఎఫ్ వస్తుంది. అంటే దేర్ఫోర్ ఈ ఒకటే విలువ 2 విలువలకు సమానం అవుతుందా, 2 వేరు విలువలకు సమానం అవుతుందా, కాదు కదా. అంటే ఇది ఈజ్ ఈక్వల్ ఇది అవుతుంది. అంటే పిక్యూ బై
PQ by EF is equal BC by EF. ఈ విధంగా సమానం అవుతుంది. ఎందుకు AB by D is equal PQ by EF, AB by D is equal BC by EF అన్నప్పుడు ఇక్కడ ఉన్న విలువ ఈ రెండు వేరు విలువలు సమానం కాదు, ఈ రెండు కూడా సమానం అని అర్థం. అంటే నేనేం తీసుకున్నా, PQ by EF is equal BC by EF అని తీసుకున్నా. చూడండి, దీని హారంలో ఒకే విలువతో డివైడ్ చేస్తున్నాం, PQ ని EF తోనే డివైడ్ చేస్తున్నాం, BC ని కూడా EF తోనే డివైడ్ చేస్తున్నప్పుడు రెండు సమానం అంటే ఏంటి, PQ is equal to ఏమన్నట్టు, PQ is equal BC అన్నట్టు. రెండు సమానం వచ్చినాయంటే. లేదనుకుంటే మనం జనరల్ ఏం చేయి, ఈ EF క్యాన్సర్ అనుకుంటే ఏమి, PQ is equal to BC. చూడండి, ఈ PQ is equal to BC అయింది. మనకు ఫస్ట్ ఏమేమి తెలుసు, AB is equal to DP అని తెలుసు, AC is equal to DQ అని తెలుసు. మనము కన్స్ట్రక్షన్ ఎలా చేసుకున్నాము, AB is equal to ఒక్క నిమిషం చూడండి, త్రిభుజం ABC త్రిభుజం DPQ లో ఇప్పుడు ఏమైంది, DPQ లో AB is equal to DP, ఇంకా ఇప్పుడే వచ్చింది మనకు PQ, BC is equal to PQ, PC is equal to PQ, AC is equal to DQ. మనమే కదా కన్స్ట్రక్షన్ చేసుకొని AC is equal to DQ అని, AB is equal to DP అయ్యే విధంగా AC is equal to DQ అయ్యే విధంగా మనం కన్స్ట్రక్షన్ చేసుకున్నాం. అదొకటి కన్స్ట్రక్షన్ చేసుకున్నాం. అదనంగా మనం ఏమైనా ప్రూవ్ చేసినాము, BC is equal to PQ అని నిరూపించి ఇప్పుడు ఏమవుతున్నాయి, త్రిభుజం ABC త్రిభుజం DPQ లో ఏమవుతున్నవి, మూడు భుజాలు, ఇందులో ఉన్న మూడు భుజాలు ఇందులో ఉన్న సదృశ్య భుజాలకు సమానమైనవి. అంటే ఏంది, రెండు త్రిభుజాలలో మొదటి భుజంలోని మూడు భుజాలు రెండవ త్రిభుజంలోని సదృశ్య భుజాలకు సమానమైన అవేంటివి, సర్వసమానాలు అయితేవి. ఇదే నియమము, భుజము సర్వసమాన నియమము, భూ సర్వసమాన నియమం ప్రకారం ఏమని రాయొచ్చు, త్రిభుజము ABC ఈజ్ కాంగ్రియస్ టు త్రిభుజం DPQ. ఓకేనా, ఎందుకు, సైడ్ కాంగ్రియన్సీ రూల్ అంటే భుజము కాంగ్రియన్సీ సర్వసమాన నియమం. ఏంటి, భుజము సర్వసమాన నియమం ప్రకారము ఈ త్రిభుజం ABC ఈజ్ కాంగ్రియస్ టు త్రిభుజం DPQ. మనకు త్రిభుజము ఇంతకుముందు మనకి ఏమొచ్చింది, 1 ఏంటి, ఇది 2 అనుకుందాం, ఇది 2 అనుకోవచ్చు. దీన్ని ఇంకేమని రాయొచ్చు, లేదనుకోండి 2 అనుకోకుండా దీన్ని ఏమనొచ్చు, త్రిభుజం ABC ఈజ్ కాంగ్రియస్ టు త్రిభుజం DPQ అంటే నేను త్రిభుజం ABC దీని నుంచి ఏమనొచ్చు, ABC సిమిలర్ టు త్రిభుజం DPQ అనొచ్చుగా. DPQ అంటే కాంగ్రియన్సీ అయ్యేటి సర్వసమానాలు అయ్యేటి స్వరూపాలు అయితే, కానీ స్వరూపాలు అయ్యేటివి సర్వసమానాలు కావు. అంటే ఇక్కడ నేను సర్వసమానాలు, ఈ రెండు త్రిభుజాలు సర్వసమానాలు అన్న దాన్ని నేను స్వరూపాలుగా తీసుకున్నా. త్రిభుజం ABC సిమిలర్ టు త్రిభుజం DPQ. మళ్ళీ తర్వాత మనకు ఒకటి ద్వారా తెలుసు, ఇంకేం తెలుసు, త్రిభుజం DPQ ఈ సిమిలర్ టు త్రిభుజం DF. మరి ఈ రెండింటి ద్వారా ఏం చెప్పొచ్చు, త్రిభుజం ABC సిమిలర్ టు త్రిభుజం DPQ, త్రిభుజం DPQ సిమిలర్ టు త్రిభుజం DEF. అంటే దేర్ఫోర్ త్రిభుజం ABC ఈ సిమిలర్ టు త్రిభుజం DEF. చూడండి, మనం నిరూపించాల్సిన సారాంశం ఇదేనా, ఇదే కదా, త్రిభుజం ABC సిమిలర్ టు త్రిభుజం DEF అని నిరూపించావాలను. కాబట్టి మనం నిరూపించడం జరిగింది. చూడండి, ఒక్కసారి మళ్ళీ చూస్తున్నట్లయితే త్రిభుజం ABC త్రిభుజం DEF అనేవి మనం ఎలా ఉన్నాయి, భుజాలు కొలతలు అనే అనుపాతంలో ఉన్నాయి అన్నాడు. అనుపాతంలో ఉన్నాయని చెప్పేసి ABC అనే త్రిభుజం చిన్నదానిగా, ఇది పెద్దదానిగా, అంటే <1 అంటే దాని అర్థమైంది ఇది చిన్నది, ఇది పెద్ద త్రిభుజం అని అర్థం. వీటి యొక్క నిష్పత్తి <1 అన్నాడు కాబట్టి. అంటే ఏం చేసాము, త్రిభుజం ABC DF లను ఈ విధంగా తీసుకుందాం లో. అయితే సారాంశం ఏంది, యాంగిల్ A ఈజ్ ఈక్వల్ అంటే త్రిభుజం ABC సిమిలర్ టు త్రిభుజం DEF అని రాసుకుంటే సరిపోతుంది సారాంశంగా, సిమిలర్ టు త్రిభుజం DF. ఇప్పుడు అక్కడ మొదట ఏం చేసాము, త్రిభుజం ABC ఈ సిమిలర్ టు త్రిభుజం DPQ, ఇది నిరూపించాల్సి సారాంశము. త్రిభుజం DPQ సిమిలర్ టు త్రిభుజం DEF అని నిరూపించడం, DPQ సిమిలర్ టు DEF అని నిరూపించడం.
అది ఎలా నిరూపించినామంటే ఫస్ట్ ఈ రెండింటిని సమానంగా తీసుకున్నాం. ప్రూఫ్ లో ఈ రెండు మన దత్తాంశంలో ఉన్న ఈ ఫస్ట్ ఏబి బై డి ఈజ్ ఈక్వల్ ఏసీ బై డిఎఫ్ అని తీసుకొని ఏబి ప్లేస్ లోనేమో డిపి రాష్ట్రము, ఏసీ ప్లేస్ లోనేమో డిక్యూ రాష్ట్రము. ఏమైతుంది డిపి బై డిఈ ఈజ్ ఈక్వల్ ఏబి ప్లేస్ లో రాయడం వల్ల ఏమవుతుంది డిపి బై డిఈ ఈజ్ ఈక్వల్ డిక్యూ బై డిఎఫ్. మనం నిన్న ముందు వీడియోలో మనం ఏం చెప్పుకున్నాము, ప్రాథమిక అనుపాత సిద్ధాంతాన్ని ఏ విధంగా రాయవచ్చు అని చెప్పాము. డిపి బై డిఈ ఇజ్ ఈక్వల్ డిక్యూ బై డిఎఫ్ అని రాసుకోవచ్చు అని చెప్పాము. అంటే కొన్ని డిపి బై పిఈని డిక్యూ బై క్యూఎఫ్ ని కొన్ని మార్పులు చేయడం ద్వారా మనకి ఏమొస్తుంది డిపి బై డిఈ వస్తుంది, డిక్యూ బై డిఎఫ్ వస్తుంది. అది డైరెక్ట్ గా తీసుకోవచ్చు. అయితే ఆ విధంగా తీసుకొని మనం ఏమని చూపించాము, పీక్యూ ప్యారలల్ టు ఈఎఫ్ అని చూపించాము. ఎందుకు ఇది డిపి బై పిఈ ఈజ్ ఈక్వల్ డిక్యూ బై క్యూఎఫ్ అని వచ్చింది కాబట్టి ప్రాథమిక అనుపాత సిద్ధాంతం యొక్క విపర్యయం ద్వారా ఈ పీక్యూ అనేది ఈ రెండు భుజాలను ఒకే నిష్పత్తిలో విభజించింది. కావున ఏమనొచ్చు పీక్యూ ప్యారలల్ టు ఈఎఫ్ అన్నాం. పీక్యూ ప్యారలల్ టు ఈఎఫ్ అన్న తర్వాత త్రిభుజం డిపిక్యూ లోనే యాంగిల్ డిపిక్యూ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ డిఈఎఫ్. ఎందుకు సదృశ్య కోణాలు. తర్వాత నెక్స్ట్ యాంగిల్ డిక్యూపీ ఈజ్ ఈక్వల్ యాంగిల్ డిఎఫ్ఈ అన్నాం. ఇది కూడా సదృశ్య కోణాలు సమానం అన్నాం. అంటే ఏమైతుంది ఇక్కడ కోణము ఈ కోణానికి సమానమైంది. త్రిభుజం డిపిక్యూలో ఈ కోణము త్రిభుజం డిఈఎఫ్ లో ఈ కోణానికి సమానమైంది. త్రిభుజం డిపిక్యూలో ఈ కోణము త్రిభుజం డిఈఎఫ్ లో ఈ కోణానికి సమానమైంది. అంటే రెండు త్రిభుజాలలో రెండు సదృశ్య కోణాలు సమానమైన అంటే ఆటోమేటిక్ ఈ కోణం కూడా సమానమవుతుంది. మనము కోణము సరూపకత నియమం ప్రకారము త్రిభుజము డిపిక్యూ సిమిలర్ టు ఇక్కడ చూడండి త్రిభుజం డిపిక్యూ సిమిలర్ టు త్రిభుజం డిఈఎఫ్ అని రాస్తారు. రాసిన తర్వాత దీని నుంచి ఏం చేసాము, అది క్లీన్ చేసేసాం మొత్తం. ఈ డిఎఫ్ ఈజ్ ఈక్వల్ 1 అన్నాం. దీని నుంచి ఈ రెండు స్వరూపకాలు కాబట్టి నేనేం తీసుకుంటున్నా డిపి బై దీనికి అనురూప భుజాల నిష్పత్తి సమానంగా ఉంటుంది కదా. ఇప్పుడు రెండు భుజాల నిష్పత్తి సమానంగా తీసుకుంటాం. డిపి అనేది బై డిఈ ఈజ్ ఈక్వల్ పిక్యూ బై ఈఎఫ్. ఫస్ట్ ఇక్కడ ఈ త్రిభుజం ఏం చేసినా నేను సిమిలర్ అని ప్రూవ్ చేసిన. నెక్స్ట్ ఏం చేయాలంటే బీసీ ఈజ్ ఈక్వల్ పిక్యూ అని ప్రూవ్ చేయడం కోసము నేనేం తీసుకుంటున్నా ఇందులో నుంచి సమీకరణం 1లో నుంచి డిపి బై డిఈ ఈజ్ ఈక్వల్ పిక్యూ బై ఈఎఫ్ అని తీసుకున్నా. మళ్ళీ నెక్స్ట్ డిపి అంటే ఏం రాయొచ్చు, డిపి అంటే మనం మొదట ఏమనుకున్నాం నిర్మాణంలో కన్స్ట్రక్షన్ చేసినప్పుడు ఏబి ఈజ్ ఈక్వల్ డిపి అయ్యే విధంగా తీసుకున్నాం కదా. అంటే ఇక్కడ ఉన్న డిపి బదులు ఏబి రాస్తాను నిర్మాణం ద్వారా రాయరా. ఏబి బై డిఈ ఈజ్ ఈక్వల్ పిక్యూ బై ఈఎఫ్. కుడివైపు ఉన్నది ఏం మార్చలేదు. ఏబి బై డిఈ ఈజ్ ఈక్వల్ మనకు ఈ రెండు సమానం. మనకేం తెలుసు ఇది ఏబి బై డిఈ ఈజ్ ఈక్వల్ పిక్యూ బై ఈఎఫ్ వచ్చింది. కానీ ఏబి బై డిఈ ఈజ్ ఈక్వల్ ఏం తెలుసు బీసీ బై ఈఎఫ్. ఈ దత్తాంశం నుండి ఇక్కడ ఇది దత్తాంశం నుండి రాష్ట్రం ఇది ఏబి బై డిఈ ఈజ్ ఈక్వల్ బీసీ బై ఈఎఫ్ అని ఇక్కడ తీసుకున్నాం. ఈ రెండింటిని ఈక్వల్ గా ఇక్కడ తీసుకుంటున్నాం. తర్వాత చూడండి ఒకసారి ఏబి బై డిఈ ఈజ్ ఈక్వల్ టు పిక్యూ బై ఈఎఫ్ అవుతుంది, ఏబి బై డిఈ ఈజ్ ఈక్వల్ బీసీ బై ఈఎఫ్ అవుతుంది. ఒకటే విలువ రెండింటి సమానం అవుతుంది. ఆ రెండు విలువలు కూడా సమానమే. పిక్యూ బై ఈఎఫ్ ఈజ్ ఈక్వల్ బీసీ బై ఈఎఫ్. ఈఎఫ్ క్యాన్సల్. పిక్యూ ఈజ్ ఈక్వల్ బీసీ. పిక్యూ ఈజ్ ఈక్వల్ బీసీ అంటే ఈ పిక్యూ విలువ బీసీకి సమానమైంది. మనకు ఏబి ఈజ్ ఈక్వల్ టు డిపి గా మనం తీసుకున్నాం. ఏసీ ఈజ్ ఈక్వల్ టు డిక్యూ అయింది. ఈ రెండు త్రిభుజాలలో ఈ భుజం కూడా ఈ భుజానికి సమానమైంది. రెండు త్రిభుజాలలో మొదటి త్రిభుజంలోని 3 భుజాలు రెండవ త్రిభుజంలోని సదృశ్య భుజాలకు సమానమైనవి అంటే ఏంటి, భుజము సర్వసమాన నియమం ప్రకారము త్రిభుజం ఏబిసి సర్వసమానము టు త్రిభుజం డిపిక్యూ. అంటే ఈ త్రిభుజం అనేది దీనికి సర్వసమానమైందంటే ఈ త్రిభుజం అనేది దీనికి స్వరూపము అవుతుంది. అది స్వరూపం తీసుకున్నా. త్రిభుజం ఏబిసి ఈ సిమిలర్ టు త్రిభుజం డిపిక్యూ. మనం ఇంతకుముందుకు ఏం ప్రూవ్ చేసాము, డిపిక్యూ ఈ సిమిలర్ టు డిఎఫ్ అన్నాము. కాబట్టి డిపిక్యూ సిమిలర్ టు డిఎఫ్ అన్నాము. ఇందులో చూడండి ఈ పటం దీనికి సిమిలర్ ఉంది, ఇది డిఎఫ్ సిమిలర్ ఉంది అన్నప్పుడు ఇది దీనికి కూడా సిమిలర్ ఉంటుంది. therefore త్రిభుజం ఏబిసి సిమిలర్ టు త్రిభుజం డిఎఫ్. ఓకే, థ్యాంక్ యూ.